నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. సమాజము పెద్దవారి గురించి నేను ఒక చిన్న విషయం చెప్తాను. సమాజంలో పెద్దవాళ్ళు ఎంత మూర్ఖులుగా ఉన్నారో పిల్లలు కూడా అదే మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నారు. పిల్లలు అంటే పెళ్ళైన యువత ఆస్తుల కోసము ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను కొన్ని విషయాలు పెద్దవారి గురించే ఎక్కువ చెప్తూ ఉంటాను. అంటే చెప్పాలి, తెలియకపోతే పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. తెలియని వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తలు పాటించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండగలుగుతారని చెప్తూ ఉంటాను. అలాంటి విషయము ఈరోజు చెప్పే విషయము ఏమిటంటే, నాగోలు హైదరాబాదులో ఉప్పల్ దగ్గర నాగోలు ఉంటుంది. నాగోల్లో ఒక మంచి ఘటన జరిగింది. అది ఏమిటంటే, ఆ యజమాని రెడ్డిస్ అంట వాళ్ళు. ఆవిడ పేరు, అత్తగారి పేరు రాములమ్మ. తన పేరు ఏదో మర్చిపోయాను. తనకు ఇద్దరు కొడుకులకు పెళ్ళిళ్ళు అయ్యాయి. అయితే ఒక పెద్ద కొడుకు మాత్రం పెళ్ళి అయ్యి దాదాపు 15 సంవత్సరాలు దాటిపోయింది. అయితే ఒక 5-6 సంవత్సరాల నుంచి తను ఇంట్లో ఉండటం లేదంట. అంటే భర్త దగ్గర ఉండటం లేదు, అత్తమామల దగ్గర ఉండటం లేదు. పోనీ అత్తమామల దగ్గర ఉండటం లేదంటే వదిలేసేదాం, భర్త దగ్గర కూడా ఉండటం లేదు. ఎందుకు అంటే, ఆమె కొద్దిగా పొరపాటే చేసిందో, తన వరకు కరెక్టే చేసిందో మీరే చెప్పండి. తను 30 లక్షలు అప్పు చేసిందంట. 30 లక్షలు దేని గురించి? ఏదో కొద్దిగా చదువుకున్న వ్యక్తే, మళ్ళీ కాలేజీలో కూడా లెక్చరర్గా కూడా చేసింది. అంత మెచ్యూరిటీ ఉన్న మనిషి ఎలా మోసపోతుందో, ఎలా ఇలాంటి ఘటనలకు పాల్పడుతుందో అర్థం కావట్లేదు. ఒక చిన్న పిల్లలకు బోధన చేసే పంతులమ్మలు కూడా ఇలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ ఘటన, ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన 5 సంవత్సరాలకు అప్పుడప్పుడు కలుస్తూ ఉండేది, ఇంటికి మాత్రం రాకపోయేది. తన బిజినెస్ ఏదో తను చేసుకునేది. ఈ రాములమ్మ అనే వాళ్లకు కాలేజీ కూడా ఉందంట. కాలేజీలో కూడా కొన్ని రోజులు కాలేజీ కూడా వ్యవహారం నడిపించిందంట. కాలేజీలో లెక్చరర్గా కూడా ఉన్నదంట. ఆ తర్వాత ఇంటిలో ఏమి విభేదాలు వచ్చాయో ఏమో, తను సొంతంగా ఏదో బిజినెస్ ప్రారంభించిందో మరి, ఇంకా ఏ రకంగా తను డెవలప్ కావాలనుకున్నదో పెట్టుబడి పెట్టుకున్నది. 30 లక్షలు అయితే అప్పు చేసింది. నాకు దుబాయ్ నుంచి మాకు తెలిసిన వాళ్ళు నాకు 1 కోటి రూపాయలు పంపిస్తున్నాడు అని చెప్పి అత్తమామల దగ్గర 30 లక్షలు నాకు అప్పులు ఉన్నాయి, ఇస్తారా లేదా అని చెప్పి వాళ్ళను కొద్దిగా పట్టుదల చేస్తే, కొడుకు భార్య, తన కుటుంబము అని చెప్పి అత్తమామలు ఏం చేశారు, ఆ 30 లక్షలు అప్పు తీర్చారు. అప్పు తీర్చిన తర్వాత కూడా ఆమెకు ఇంకా ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియట్లేదు. ఆమె మాత్రం ఇంట్లో ఉండట్లేదు. ఉండకున్నా కూడా సరే, ఎప్పటికైనా సరే కలుసుకుంటారు అనే భావనతో పెద్దవాళ్ళు 30 లక్షల అప్పు కూడా తీర్చారు. కోడలు చేసిన అప్పు కొడుకు చేయలేదు. అయితే ఆ విషయం, ఇంకా అప్పులు ఎన్నో ఉన్నాయంట. ఆ విషయానికి వచ్చి ఒకరోజు పెద్ద మనుషులను, అంటే కొద్దిగా వాళ్ళకి తెలిసిన వాళ్ళను ఒక 5-6 మందిని తీసుకొచ్చినట్టుంది. తీసుకొచ్చి అత్తమామలతో పంచాయతీ పెట్టించింది ఇంట్లోనే. ఎంత పంచాయతీ పెట్టించింది, ఆ పంచాయతీ ఎటు తీరలేదు. ఆ మామ ఏం చెప్పింది, మామ కళ్ళు లేవండి. ముఖ్యంగా ఈ అసలైన పాయింట్కి వస్తే, మామకు కళ్ళు లేవు. కళ్ళు లేకున్నా కూడా కొడుకు జీవితం కోసము, కొడుకు ఆధారం కోసము కోడలు అప్పు చేసినా తీర్చాడు. మామకు అసలు కళ్ళే కనపడమంట. అత్త మాత్రమే, భార్యాభర్తలు ఇంకా ఒక వయసు అటు ఇటు ఉంటుంది కదా, వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు కొడుకుతోటి.
అయితే ఈ 30 లక్షల అప్పులు తీర్చినా కూడా మళ్ళీ నాకు నేను వాళ్ళ కోడల్ని నాకెందుకు అధికారం లేదు ఆ ఇంటి ఆస్తి మీద అని చెప్పి మనుషుల్ని మాట్లాడే మనుషుల్ని తీసుకొచ్చి ఇంట్లో పంచాయతీ పెట్టించింది. నేను ఇంతకుముందు నువ్వు అప్పులు చేస్తే అప్పులు 30 లక్షల అప్పులు తీర్చాను కదమ్మా అని మామ చెప్తున్నాడు. అయినా కూడా ససేమిరా వినట్లేదు. నేను ఇయ్యను అని మామ అంటున్నాడు. ఇంకా నువ్వు ఎంత చేస్తూ ఉంటే నేను అంత తీర్చుకుంటా పోతే మిగతాది మీకు ఆధారం ఏమిటి అని చెప్పి మామ అడిగినా కూడా ససేమిరా ఆమె వినటం లేదు. ఇయ్యకపోతే ఎట్లా, మీ కొడుకే కదా, మీ కోడలనే కదా అని వాదిస్తుంది. కొడుకు కోడలు అయితే మీరు సంపాదించుకునే ఆస్తి పోయిందో మీరే పోగొట్టుకున్నారో తెలియదు, కానీ అత్తామామలు సంపాదించిన ఆస్తికి నాకు వాటా ఇవ్వమని అత్తామామల్ని వేధిస్తుంది. ఆ 10 మంది ఎంతమందిని తీసుకొచ్చిందో పెద్ద మనుషుల్ని అక్కడ వాళ్ళ ముందరనే అంతా హాల్లో కూర్చున్నారు. మీరు వీడియో చూస్తే తెలుస్తుంది, న్యూస్ ఛానల్లో వస్తుంది. అయితే ఆ మామ అక్కడ కూర్చున్నాడు, పెద్ద మనుషులు అక్కడ కూర్చున్నారు, ఆమె కోడలు తండ్రి కూడా ఉన్నాడు అక్కడ. ఆ మామ కళ్ళు లేవు. ఆ లోపలికి వెళ్ళి వాళ్ళ అత్తను ఈడ్చుకొని వచ్చి వాళ్ళ అత్తను కొట్టేసేది, బాగా కొట్టి ఈడ్చుకొని వచ్చి ఒక గోడకు నూకేసే వరకు ఆమె పాపం కింద కూలబడిపోయి ఆమెకు నడుముకు ఫ్రాక్చర్ అయ్యి ఆమె ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. నువ్వు కదలకుండా 2-3 నెలలు రెస్ట్ తీసుకుంటే నీకు బాగు అవుతాదేమో అని కూడా డాక్టర్లు క్వశ్చన్ మార్క్ పెట్టారు. లేదంటే ఆమె పరిస్థితి ఏంటి, మూలపడాల్సిందే. ఇంకా నడుములు లేకపోతే ఇంకా నడకలేదు కదా, అది దేకుకుంటూ ఎన్ని రోజులు ఆమె ప్రయాస చేస్తుంది. భర్తకు కళ్ళు లేవు, భర్త సేవ చేసుకోవడానికి కూడా భర్తకు కళ్ళు లేవు, దృష్టి లేదు, 2 కళ్ళు దృష్టి లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నేనే ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నాను. వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు చచ్చిపోతే చచ్చిపోండి, నాకైతే వాటా ఇవ్వండి, కానీ భర్త దగ్గర మాత్రం ఉండట్లేదు. ఆమెను అలా నూకేస్తే, ఆమె అత్తను అలా దుబ్బేస్తే ఆమె నడుములు ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్లో ఉన్నది. మామకు ఇదంతా భార్య కోడలు కొడుతూ ఉంటే, దుబ్బేస్తూ ఉంటే మామకు సౌండ్ వినపడితే చెవుల సౌండ్ అన్న వినపడుతుంది కదా. వాళ్ళ భార్య లబోదిబోని మొత్తుకుంటుంటే, కోడలు కొట్టి లాగుతుంటే మొత్తుకుంటుంటే ఆ మామ గిలగిలా కొట్టుకుంటున్నాడు. భార్యను కొడుతూ ఉంటే గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఆయనకేం దృష్టి లేదు, లేచి ఎటు వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటున్నారో కూడా తెలియట్లేదు. ఆయనకు హాల్లో కూర్చున్నాడు సోఫాల్లో. వాళ్ళు ఏ రకంగా ఎక్కడ కొట్టుకుంటున్నాడో సంగతి కూడా ఆయనకు తెలియట్లేదు. సౌండ్ మాత్రం వింటున్నాడు, ఏడుపులు మాత్రం వింటున్నాడు. లేచి వెళ్దామా, తను కింద పడిపోతే ఇంకొక పెద్ద ప్రమాదం, తను ఎక్కడ కింద పడతానో అని చెప్పి ఆయన పాపం అక్కడనే కూర్చున్నాడు. భార్యను కొట్టున్నా కూడా ఆయనకు లేవలేని పరిస్థితి, చూడలేని పరిస్థితి. ఆ తర్వాత మామ ఏదో గట్టిగా ఒక మాట అన్నాడు అని చెప్పి అత్తను అక్కడ వదిలిపెట్టి మామ దగ్గరికి వచ్చి ఒక బాటిల్, పక్కన బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ తీసుకొని కొట్టడానికి పోయింది. కొట్టడానికి పోతే పక్కనే తండ్రి కూర్చున్నాడు, కోడలు తండ్రి. అమ్మ ఇంకా చేసింది చాలు, పొరపాటు చేస్తున్నావు ఆయన అని చెప్పి ఆయన లేచి ఆ కూతుర్ని అడ్డుకున్నాడు. తర్వాత ఈ పంచాయతీ ఎలా తీరుతుంది? ఆమె చేసిన అప్పులు తీర్చగా ఇంట్లో భర్తతోటి ఉండకపోగా ఇంకా పైన అధికారంతో నాకు ఆస్తి వాట రావాలి అనే పిచాచి మనస్తత్వంతో ఆ పెద్దవాళ్ళని వేధిస్తున్నారు. ఇప్పుడు ఆమె హాస్పిటల్లో ఉంది. ఇంకా ఆ కథ ఏ రకంగా ముగుస్తుందో తెలియదు. ఇంతవరకే నేను చూశాను, ఇంతవరకే చెప్పగలుగుతున్నాను. ఇలాంటి పెద్దవాళ్లను బాధ పెట్టే మనస్తత్వాలు, మానసిక రోగాలు, సంపాదించుకోలేని తెలివితేటలు
ఈనాటి యువత అని నేను చెప్తున్నాను. కాకపోతే పెద్దలు సంపాదించిన అత్తమామలు సంపాదించిన ఆస్తి మీద కన్ను ఎందుకు ఆ ఆస్తి మీద మీకు అధికారం ఏమిటి అని నేను ఒక మాట అడుగుతాను. మీరు నీ కొడుకు కాదా అంటే, నా కొడుకు ఇప్పుడు తను ఆ ముసలాయన కూడా తన సొంతంగానే సంపాదించుకున్నాడు కదా, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆశించలేదు కదా, తన కష్టార్జితం అంట అది. మరి నీ కష్టార్జితం ఏది అని నాకు ఒక కొద్దిగా మాటలు చెప్పాలనిపించింది, చెప్పాను. నమస్కారం అండి. మీకు నచ్చినట్లయితే ఇలాంటి పెద్దవారిని బాధ పెట్టే విషయాల గురించి నేను కొద్దిగా వీడియోలు చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే, మీకు పెద్దవారు అనేది ఒక భావన ఉంటే, వాళ్ళు ఏ రకంగా మీకు తెలిసిన వారైనా సరే ఏ రకంగా వాళ్ళు క్షేమంగా ఉంటే పర్వాలేదు, అందరూ బాగా కుటుంబము హాయిగా ఉంటే పర్వాలేదు. ఇలాంటి గొడవలు వచ్చినప్పుడే మనస్పర్ధలు వస్తాయి, రచ్చలు అవుతాయి, పోలీస్ స్టేషన్లు, కేసులు, కోర్టులు ఇవన్నీ కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. మీరు ఈ వీడియోకి ఏమని సమాధానం చెప్తారో చెప్పండి. ఈ వీడియో ఇంతవరకే నేను చూశాను, ఇంతవరకే చెప్తున్నాను. మీకు కూడా, ఎందుకంటే ప్రతి విషయము నేను కొంచెం పెద్దవారి గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్గా చెప్తుంటాను కాబట్టి ఈ విషయం కూడా చెప్పాలనిపించింది, వీడియో చేశాను. జరిగిన ఘటన రోజు వాళ్ళ కుటుంబం. నమస్కారం అండి. ఇతను ఈ అబ్బాయి కొడుకు, ఆవిడ తల్లి, ఈ అబ్బాయి భార్య, ఈవిడ కోడలు. ఆ అత్తను ఈడ్చుకొచ్చే విధానం చూపిస్తున్నాను. ఆ తర్వాత సోఫాలో మామ